అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అసలు మానవత్వం అనేది ఉన్నదా? కొంచెమన్నా జాలి దయ అసంటి ఉండయా? నేను గింత అద్మానమా? మన సర్కార్నే నోళ్ళ అనేది హైడ్రా పేరుతోని జనాలను కట్టుబట్టలతోని రోడ్డు మీద పడేసుడేంది, బడికి పోయే పిల్లలను రోడ్డు పాలు చేసుడేంది? అసలు హైడ్రా రంగనాథ్ సార్కు గుండె అనేది ఉన్నదా? రేవంత్ సారు కోర్టులంటే కూడా విలువ ఇయ్యనియ్యడా? పొద్దడి సంధి హైడ్రా బుల్డోజర్లు జనాలను ఎట్లా ఆగం పట్టించినాయో చూడురి. ఏంది అసలు? చిన్న పిల్లలను ఎత్తుకొని రోడ్డు మీద పడ్డారు. పొద్దుగాలనే ముగ్గులేసి ఇంటి పని చేసుకునే ఆడపడుచులు కండ్లపొంట నీళ్లు పెట్టుకుంటా రోడ్డు మీద పడ్డారు. ఆఫీసులకు పోయేటోళ్ళు హైడ్రా చేసిన కథకు ఆగమేరు. హైడ్రా బుల్డోజర్లు ఇండ్ల మీదకి మళ్ళొచ్చినాయి. కండ్ల ముందే కూలగొట్టినాయి. ఒక నోటీసులు లేదు, ఇల్లు ఖాళీ చేస్తాం, సామాన్లు చదురుకుంటామన్నా టైం ఇయ్యలేదు. పొద్దుగాల 6ంటికే ఇంటి దర్వాజా కొట్టి ఇండ్లను కూలగొట్టిరు. అసలు గిందుకేనా రేవంత్ సర్కార్ ఉన్నది? గిందుకేనా రంగనాథ్ సార్ను హైడ్రా కమిషన్ చేసింది? అమీస్పూర్ కాడ చూడురి, పాపం గారీబోళ్ళు ఎట్లా ఆగమేరో ఈ రేవంత్ సర్కార్ పుణ్యాన. అసలు వీళ్ళను ఎవరు కూల్చమన్నారు? ఎవరిని అడిగి బుల్డోజర్లతోని ఆగం పట్టించారు? కమ్ కోర్టు తీర్పులంటే కూడా విలువలేదా? అసలు శనివారం ఆదివారం అత్యజాలు ఏ బుల్డోజర్ ఏ ఇంటి మీద పడుతుందో అని భయమే పట్టుకున్నది మన జనాలకు. అతి తెలివితోని కోర్టులు బంద్ ఉన్నప్పుడే ఇండ్లు కూలగొట్టే పని పెట్టుకున్నారు. ఇదివరకే కోర్టు ఎన్ని మాటలు చెప్పింది, కానీ ఈ శని ఆదివారాలు ఈ కూల్చుడు కార్యక్రమాలు పెట్టుకోకుర్రి అని. అయినా ఇంటే కదా కోర్టులకు ఇంత మర్యాద ఇయ్యరా ఈ సర్కారోళ్ళు? పాపం ఈ హైదరాబాదితుల తన్నాట చూస్తుంటే కండ్లపొంట నీళ్ళొచ్చినాయి. కాలు పట్టుకున్నా కొంతన కనికరం అనేది చూపించాలి. చిన్న పిల్లలున్నా వాటించుకోలే. సంటి పిల్లలను బడికి పోయే పిల్లలు పట్టుకొని కుటుంబాల రోడ్డు మీద పడ్డాయి. ఇప్పటికిప్పుడు వీళ్ళకు ఇండ్లు ఏడ దొరకాలి, ఏడ ఉండాలి? గాయంత ఆలోచన చేయదా ఈ సర్కారు? చెప్తున్నా, మాకు టైం ఏమి ఇవ్వలేదు. 6:30కి వచ్చినా, నేను 6కి లేచిన. 6:30కి వచ్చి ఏం చెప్పినారు, వంట చేస్తున్నా, కొంచెం సేపు మాకు టైం ఇవ్వాలి, 2 days అన్న ఇవ్వాలి. మీ అచానక్ చెప్తున్నారు, హైదరాబాద్ చెప్పినారు, మేము మీకు కొంచెం కూడా టైం ఇయ్యరని చెప్పినాం. వంట చేసుకొని కూడా చిన్న పిల్ల కూడా తినగలేరు. ఇప్పుడు తెప్పించి మా తమ్ముడు వచ్చి ఇది ఇస్తే తినిపిస్తున్నా. ఇల్లు కూడా చూడలేము. ఇప్పుడు ఇరగొట్టేసినాం. ఇల్లు ఎక్కడ చూడి వెళ్ళాలి చెప్పండి? ఇల్లు ఎక్కడ చూడి వెళ్ళాలి? ఆ అత్తయ్య ఏమో బెడ్ మీద నుంచి లేవది. చూపండి, ఆమె కూడా అత్తయ్య బెడ్ మీద నుంచి లేవది. ఆమె కాలు నడవని రాదు, కొంచెం మెల్లగా నడుస్తుంది. ఆమెకి ఎక్కడ తీసుకొని పోవాలి? రోజు హైదరాబాద్ చేస్తున్నటువంటిది ఈ హల్చల్ అనేది ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకే వీళ్ళు ప్రభుత్వ స్థలము, ఇది అసైన్మెంటు ఏదైనా కావచ్చు, అనుమతులు లేకుండా నిర్మాణం జరగవచ్చు. కానీ ఆ జరిగిన దాన్ని ఎట్లా ప్రాపర్గా దాన్ని డీల్ చేయాలనేది కాకుండా సడన్గా వచ్చి వాళ్ళందరినీ కూడా బయటేసి వాళ్ళందరినీ ఇబ్బందులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వాళ్ళకు ముందుస్తూ నోటీసులు ఇవ్వాలి. ముందు ఖాళీ చేయించిన తర్వాత వాళ్ళు ఏం డిమాలిషన్ చేస్తే ఏం కాదు. కానీ ఈరోజు దాదాపు 49 కుటుంబాలు ఇక్కడ పొద్దున్నుంచెలు కూడా నీళ్లు లేకుండా, ఈ రోజు ఎండాకాలము నీళ్లు లేకుండా పిల్లలు వాళ్ళ సమానం చదువుకొని ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కడికి పోవాలి వాళ్ళు? గిదేనా ఆడపడుచులను కోటీశ్వరులు చేసుడంటే? గిదేనా ప్రజాపాలన అంటే? ఇండ్లు కూలగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? అరే అసలు ఈ కూల్చుడు ఏం ఆనందమో అర్థమైతలేదు. ఈ 2.5 ఏళ్ల రేవంత్ సర్కారు ఏమన్నా కట్టిందా? ఒక ఇటుకనన్నా పేర్చిందా? కానీ కూల్చుట్ల మాత్రం ప్రపంచ రికార్డే కొట్టే తట్టున్నది. 100 మంది పోలీసు వచ్చి ఏం కాదు, మనిషి చంపేస్తాను ఇక్కడ నిలబడతా. టైం కాదన్నా, పొద్దున వచ్చి ఇప్పుడు వచ్చి తలుపులు కూడా ఖాళీ చేయమన్నారు. పడుకున్న వాళ్ళు వచ్చి 7:30కి వచ్చి తలుపులు కొట్టేసి ఖాళీ చేయమంటే ఎటువంటి ఖాళీ చేస్తారు చెప్పండి? హైదరాబాద్తో మాట్లాడాలా? హైదరాబాద్ వచ్చి కట్టాలని మేము వచ్చి కడుతున్నారు రెంట్లు. మీకు పడేవాడికి తెలుస్తుంది కష్టం ఇక్కడ. అప్పటికి పిల్లల్ని పంపించాము, లేడీస్ని బయట పంపించేసాము.
పంపించాను మొత్తం మోసుకుంటాం. ఇగో పక్కన ఫ్లాట్ లో పెట్టుకునే టైం వద్దాం. హాఫ్ అన్ అవర్ టైం అడిగా మిమ్మల్ని. హాఫ్ అన్ అవరే కదా అడిగింది. మనిషి పక్కన ఉన్న నిలబడి ఉంటే అది మనిషి మీద కొట్టేస్తున్నావు వచ్చి నువ్వు. మా వాడు అసలే హ్యాండిక్యాప్డ్ ఉన్న ఒకరు ఆడు ఎలా పరిగెడతాడు, నేనంటే పరిగెత్తుకుని బయటకు వచ్చా. వాడి హ్యాండిక్యాప్డ్ ఎలా పరిగెత్తుకుని వస్తారు చెప్పండి. మనిషి ఉన్నా నేను హైడ్రోల్ పిలుస్తుంటే కూడా కొట్టేస్తుంది. అదే ఉన్న చిన్న బండ మొత్తం ఇసం కలిపేసి నీటిలో చంపేసేయండి. మొత్తం మేమే చేస్తాం, అందరం మొత్తం తీసుకోండి, అయిపోతుంది. ఇసం కలిపేనా ఎందుకన్నా ఎక్కడ పోవాలో ఎక్కడ పోలేని పరిస్థితి. మా కొలీగ్స్, మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కోసం సామాన్ తెచ్చడానికి మేము వచ్చాం. ఎవరు పోనీయట్లేదు, సామాన్ ఏనియట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం 1 గంట 2 గంటలు 3 గంటలు టైం ఇవ్వండి. సామాన్ ఎట్లా తీసుకుంటారు సార్? తప్పు కదా. హైడ్రా అధికారులు తీరేముందంటే మొత్తం రాగానే అటాక్ చేయాలి. వీళ్ళు ఏమన్నా కానీ ఏమన్నా చేయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది పేద ప్రజలను. సామాన్య వాళ్ళ కిరాయికుంటారు, కిరాయికున్న వాళ్ళ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇది అసలు ఈ హైటర్ రంగనాథ్ సార్కు ఈ పేదోళ్ల ఇండ్లే కనబడుతున్నాయా? నాదర్గుల్ భూములు ఎందుకు కానుస్తలేవు? మంత్రి పొంగులేటి సారు సర్కారు జాగల మైనింగ్ చేస్తుంటే మరి గక్కడేందుకో హైడ్రో బుల్డోజర్లు పోతలేవు? దుర్గం చెరువు కాడ ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చినాక మళ్ళా అటుకెళ్ళేందుకు పోతలేరు? అంటే మనోళ్లకు న్యాయం, మందికి ఇంకో న్యాయం. పేదోళ్ళంటే రేవంత్ రెడ్డి సార్కు ఎందుకు గింతగానో కోపం? ఒక 1 డే కానీ 2 డేస్ కానీ టైం ఇస్తే వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే చోట కానీ వెళ్ళి ఏదో ఒకటి చూసుకొని వెళ్ళగలుగుతారు. ఇప్పుడు దీంట్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బిల్డరు బాగానే ఉంటారు, పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు బాగానే ఉంటారు. చివరికి కష్టపడేది ఎవరంటే కొనుక్కున్న మనలాంటి మధ్యతరగతి ప్రజలే కదా. టైం ఏమి ఇవ్వలే మాకు. పొద్దున ఆల్మోస్ట్ 6:26, 7కి వాళ్ళు వచ్చారు. ప్లగ్ తీయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ తీస్తారు. తలుపులు బాగా గట్టి ఇది చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వెళ్ళిపోవాలన్నారు. ఆ టైం ఆఫ్ 1 అవర్ ఫ్రేమ్లోనే చాలా ఇది చేశారు. ఇప్పుడు 1 అవర్ టైం ఇచ్చారు. బట్ అగైన్ మేము రెంటర్స్, ఈ అపార్ట్మెంట్ మొత్తం రెంటర్సే ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇల్లులు వెతుక్కోవాలన్నా, ఇప్పటికిప్పుడు షిఫ్ట్ అవ్వాలన్నా కస్టమర్ ఆ ఓనర్ ఉంటే ఎక్కడో ఉంటారు. వీళ్ళకి టెనెంట్స్ వాళ్ళకి అందరు చెప్పాలి కదా. ఆల్ టెనెంట్స్ పాపం ఎక్కడో వచ్చి 10,000 5,000 జాబ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు ఎటు పోవాలి ఇప్పుడు స్పాట్లా? ఎక్కడెక్కడో ఊళ్ళో పోయిన వాళ్ళు వచ్చారు. ఏం కావాలి వాళ్ళంతా? ఇదంతా ఎవరు పేరు చేస్తారు? ఆ ఓనర్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, సూపర్వైజర్ లేదు, చెప్పేది తెలియదు. 1 వీక్ 10 డేస్ ముందు నోటీస్ ఇచ్చినప్పుడు టెనెంట్స్ అందరు చెప్పాలి కదా. చెప్తే వాళ్ళ ప్రికాషన్లో వాళ్ళందరూ ఉంటారు కదా. మనం మన తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం? మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మనోళ్లకు నౌకర్ల కోసం, అంతే కదా. ఇప్పుడు రేవంత్ సార్ పాలనలా ఏమైతున్నది? మళ్ళా సమైక్య నాటి కథని నడుపుతాంది. మన నీళ్లు ఆంధ్ర చంద్రాల సారు ఎత్తుకోబోతుండు, మన పైసలు ఢిల్లీకి పోతున్నాయి, మన నౌకర్లు ఆంధ్రాకి పోతున్నాయి, ఆంధ్ర ఆఫీసర్లే మన నెత్తి మీద వాడుతురు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? మన కేసీఆర్ సారు ఎన్నో మాటలు చెప్పిండు. పక్కోడిదే గాని పొడిచేటోడు మనోడే అని. అగో గదే అయింది. మన తెలంగాణ ఉద్యోగుల మీద ఆంధ్ర పెత్తనం నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే రేవంత్ సారు సీఎం గుర్చిలా కూర్చున్నాడు అద్వర్ సంది. మళ్ళీ మన తెలంగాణ ఆంధ్ర రాజ్యమే నడుస్తుంది. మన తెలంగాణలో మన తెలంగాణ ఆఫీసర్ల మీదనే ఆంధ్ర ఆఫీసర్లు రుబాబు చేస్తాన్లు, ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తాన్లు. నీళ్ల శాఖలనే తీసుకోరాదు, ఆంధ్ర ఆఫీసర్లకు ఎక్స్టెన్షన్లు గిస్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతుండు. అంటే వాళ్ళ పదవి అయిపోయినా కానీ ఇంకా పొడిగించుకుంటూ పోతుండు. అరే ఆంధ్ర ఆఫీసర్ల సర్వీస్ అయిపోతే వాళ్ళ జాగల మనోళ్ళు కూర్చుంటారు కదా. కానీ అద్దట ఆంధ్ర ఆఫీసర్లే కావాలన్నట మన రేవంత్ సార్కి. మన ఉద్యోగుల మీద పెత్తనం చేయాలన్నట. నీళ్ళ శాఖల పక్క రాష్ట్రానికి మేలు జరిగేటట్టు చేస్తున్నారు మన కాడ పనిచేసే ఆంధ్ర ఆఫీసర్లు, అంతే కదా. వాళ్ళ రాష్ట్రం కోసం పనిచేస్తారు కానీ మన తనలాట ఎందుకు ఆలోచిస్తారు? నీళ్ళ శాఖలనే కాదు, కరెంట్ ఆఫీసులలో కూడా ఆంధ్ర ఆఫీసర్లదే పెత్తనమాట. వాళ్ళదే నడుస్తుందట. తెలంగాణ కరెంటు కంపెనీల పెద్ద కుర్చీలలో కూర్చున్నది ఆంధ్ర ఆఫీసర్లేనట. ఇక చెప్పు కదా, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కిరిచ్చినోళ్ళే ఇప్పుడు పెద్ద ఆఫీసర్లై మన తెలంగాణ ఉద్యోగులకు ఆర్డర్లు చేసుకుంటా పని చేయించుకుంటారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే. వరుసబెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇవాళ విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు. ఇవాళ జెన్కో డైరెక్టర్, ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు.
సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు, మన ఉద్యోగులను హెకిల్ చేసినాడు. ఏం తెలంగాణ వస్తుందా, నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాని తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచుడు కాదా? ఇటు ఎక్సైజ్ శాఖలో కూడా పెద్ద ఆఫీసర్లు ఆంధ్ర ఆఫీసర్లు ఏంటడం వల్ల అంతేందుకు నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి సార్ను ఒక ఆంధ్ర ఆఫీసర్ రోజు తిట్టుడట అందరి ముందు బనాయించుడు. గిట్లా అంటుంటే పాపం సోమిరెడ్డి సారు మనసుకు తక్లీఫ్ అయిపోయింది. ఆఫీసులనే కుప్పకూలి వేండు, పానాల మీదకి వచ్చింది. నిజం చెప్పురి, 10 ఏళ్లు కేసీఆర్ సార్ మన రాష్ట్రాన్ని వాలించిండు. ఎన్నడన్నా ఆంధ్ర ఆఫీసర్ల పెత్తనం మనకాడ నడిచిందా? వాళ్ళు అసలు ఎక్కువ ఉండకపోయేది. ఉన్నోళ్ళు కుక్కిన పేర్లు ఎక్కువ ఉండేది. మన తెలంగాణ ఆఫీసర్లు సంతోషంగా డ్యూటీ చేసుకునేది. ఇప్పుడు మళ్ళా రేవంత్ సారు మార్పు అనుకుంటా పాత రోజులను తెత్తుడు. మనోళ్ళ మీద ఆంధ్ర ఆఫీసర్లతో పెత్తనం చూయించుడు. ఇదేం పాలన అని గరం అవుతుడు మన తెలంగాణ ఆఫీసర్లు. మీ ఊర్లో 100 రోజుల పనులు నడుస్తున్నాయా? నువ్వులా పని దొరికిందా? అయితే 100 రోజుల పనిలో కైకిలు చేసేటప్పుడు ఎట్లా చేస్తారు? అలా జనంత పాత బట్టలు వేసుకుని చేస్తుంటారు కదా. కానీ ఖమ్మం జిల్లాలో మంచిగా మోకాలకు పౌడర్లు క్రీములు రుద్దుకొని మరి కూలి పని చేస్తున్నారు. అలా అరే అవ్వంటే ఎందుకట్లనో అరుచుకుందని రాని రుద్దు పుయ్యి గట్టిగా. ఏం పౌడరే? పాన్స్ పౌడరా? అశోక పౌడరా? అగో తాత చూసినవా ముఖం నిండా పౌడర్ ఎట్లా రుద్దుకున్నాడో, పెండ్లి చూపులకు పోతున్నట్టే చేస్తున్నాడు కదా అని కారడం వాడేరు. ఈయన ఇప్పుడు కూలి పని చేస్తాడు గదేనోలా 100 రోజుల పని. 100 రోజుల పని చేయాలంటే ఈయన పౌడర్ పూసుకొని చేయాలి. అయితే 100 రోజుల పనికి సర్కారు కొత్త సాఫ్ట్వేర్ తెచ్చింది కదా. ఆ సాఫ్ట్వేర్ ముఖం గుర్తుపడితేనే పేరెత్తదట. అయితే ఎండలా కష్టం చేసి ఈ కూలిన మొక్కాలను కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తలేదటనోళ్ళ. అందుకే ఇక ఆఫీసర్లు ఈ తాత ముఖానికి పౌడర్ పూసి చెకింగ్ చేస్తే అప్పుడు గుర్తుపడుతుందట సాఫ్ట్వేర్. అందుకే సాఫ్ట్వేర్ గుర్తుపట్టేదాకా ముఖం నిండా గిట్లా పౌడర్ పూసుకుంటారు వీళ్ళు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జనాలకు అచ్చిన తిప్పలు ఇవి. అంతేనా తాత? మొత్తానికి కూలి పనులు చేసేటప్పుడు పాత బట్టలు చెమట ముఖంతో చేస్తారు గాని ఈ కొత్త సాఫ్ట్వేర్ తోని కొత్త పెండి కొడుకు లెక్క పౌడర్ పూసుకొని మరి ఎర్రటెండల పనులు చేయవలసి వస్తుంది. అదన్నట్టు ముచ్చట. అయితే మన మోడీ సారును రాహుల్ బాబు ఉప్పు నిప్పు లెక్కనే ఉంటారు కదా. అసలు ఒకలంటే ఇంకొకరికి పడనే పడది, ఓర్వరు అని అనుకుంటారు. కానీ గట్ల కాదు, వాళ్ళిద్దరూ దోస్తులైపోయారు. ఒకరికొకరు మాట ముచ్చట్లు పెట్టుకున్నారు. కలిసి షాయి ఓటు కూడా దాగినట్టున్నది. అగో చూడురి అంత లావైతే. मित्रों नमस्कार नमस्कार नमस्ते जी. అరే రాహుల్ బేటా నువ్వు కూడా వచ్చినావా? అంత మంచేనా? అమ్మ పాన మంచిగా ఉన్నదా? అంత మంచే సార్, అంత మంచే. అమ్మ మంచిగా ఉన్నది, గోళీలు వేసుకుంటాంది టైంకు. ఇంకేంది బేటా, లగ్గం ఎప్పుడు చేసుకుంటానో మరి? చేసుకుంటా. అవును నడ్డా సార్ కూడా గదే అడుగుతుండు. సంబంధాలు చూస్తుర్రు, మీకెళ్ళి కూడా చూడురు సార్. ఏమున్నది బేటా, జర జల్దీనే చేసుకో. ఒక్కొనివి ఎన్నొద్దులని అండుకొని తింటావు. అమ్మ కష్టం కాదా? పా గటికెళ్ళి పోయి ముత్తంత షాయి బొట్టన్న తాగద్దాం.
సరే సార్, కానీ నాకు బూస్ట్ కావాలి. బూస్ట్ ఉన్నదో లేదో? బూస్ట్ లేకుంటే ఏంది బేటా, హార్లిక్స్ కలుపుకొని తాగుదాం, అది కూడా మంచిగానే ఉంటది, బలం వస్తుంది. ఏమంటారు నడ్డాజీ? అగో అందరు మనకెళ్ళే చూస్తారు, నువ్వేం గావరా కాకు. ఎండ బాగా చంపుతుంది మోడీజీ. ఎండాకాలంలో ఎండనే కొడుతుంది రాహుల్ బేటా. ఇంటికి పోయి నిమ్మకాయ వెండుకొని షర్బత్ దాగు, ఎండ దెబ్బ దాకది. అయితే ఇదంతా నిజం అనుకునేరే, ఉత్తుగానే జోక్గా చెప్పిన. పార్లమెంట్ దగ్గర మోడీ సారును రాహుల్ బాబు ఇట్లా ఒకరికొకరు జరసేపు మాట ముచ్చట పెట్టుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి నివాళిచ్చేందుకు ఇటుకి వచ్చిర్రు వీళ్ళు. ఇక మోడీ సారు రాహుల్ గాంధీని చూసి జరసేపు మాట్లాడిండల్లా. ఎప్పటికీ ఒకరి మీద ఒకరు గరంగరంగా మాట్లాడుకునే ఈ లీడర్లు ఇద్దరు జరసేపు పానం నిమ్మలం చేసుకొని ముచ్చట పెట్టుకుంటుంటే అందరు దిల్లుకుషారు. అయితే వాళ్ళేం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కాదు, యాక్సిడెంట్ అయ్యి మనిషి కింద మీద పడి తాండ్లాడుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? అంబులెన్స్కు ఫోన్ కొడతారు, దవాఖానకు పట్టుకుపోతారు, జరన్ని మంచినీళ్ళన్న పోతారు. అట్లా చెయ్యాలి కూడా. కానీ ఇగో వీళ్ళకు మనిషి పానం కంటే కూడా నీళ్ళలో పడ్డ కొబ్బరి బోండాలను కాపాడేవే ఎక్కువైపోయిందిలా. ఆగో కండ్ల ముందు ఎవరికన్నా దెబ్బలు తాకితే అయ్యో పాపం గిట్ల ఎట్లా అయిందో ఏమో జర చూసుకోవద్దా అని మంచిగా చెప్తాము. కానీ గుజరాత్లో వీళ్ళ చూడురి, కొబ్బరి బోండాల లోడుతోని పోతున్న ట్రక్కు యాక్సిడెంట్ అయింది. కొబ్బరి బోండాలన్నీ గిట్ల కింద పడ్డాయి. పాపం డ్రైవర్ అన్నకేమన్నా దెబ్బ తాకిందా? అయ్యో ఎట్లున్నాడో ఏమో అని ఇంత కూడా లేదు ఒక్కలకు. చూడురి వీళ్ళు చేస్తున్న ఘనకార్యం. పాపం యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ అన్న బాధపడుతుంటే అయ్యో కొబ్బరికాయలకేవో దెబ్బ తాకినాయో ఏమో అనుకుంటా ఒక్కొక్కరు కొబ్బరికాయలను ఎట్లా ఎగబడి నాకు నీకు అనుకుంటా ఎట్లా తీస్తురో చూడు. అగో ఇటు చూడు, ఈ ఇద్దరు మంచిగా పెద్ద పట్టుకొని పోతురు, ఒకళ్ళ మీద ఒకరు వాడుకుంటా కొబ్బరికాయలు నీకు నాకు అనుకుంటా కొట్లాడుతురు. ఏం మనుషులో ఏమో మనిషి పానం కన్నా కొబ్బరికాయలకి ఎక్కువ ఉన్నట్టున్నది. చూసిరు కదా, ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా. ఉంటా మరి.